అట్లాగే సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు ఎప్పుడు కనుక్కుంటారు? అట్లాగే మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం, ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు, ఎప్పుడు వేస్తారు? ఇది ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే, ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఎలా అంటే ఇది ఒక కార్టెల్. ఇది ఇట్స్ నాట్ ఒక సింగిల్గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్టెల్. దాదాపు మేము చూస్తుంటేనే 16 దాకా 16 కంపెనీస్. దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు. నాకు యాజ్ అంటూ నాకు కూర్చోబెట్టేది మానస ట్రేడింగ్ కంపెనీ, అది వాళ్ళ బ్రదర్స్ అని చెప్తా ఉన్నా, నాకు తెలియదు. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు. ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని బ్రేక్ డౌన్ చేయాలి దీన్ని. అలాగే మేము ఇప్పుడు ఇది మీకు ఎందుకు ఉందంటే ఏదైనా ముందుకు వెళ్ళనివ్వట్ల. ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి. చాలా బలంగా గార్డు చేస్తాను, ఎవరో తెలియట్లేదు కానీ ఇంకా నేను ఇప్పుడు దాకా దీని మీద దృష్టి సారించలేదు. నా చేతి లేదు, మనోహర్ గారి చేతిలో. సిఐడి ఎంక్వైరీ ఎప్పుడనే చెప్పండి సార్. సిఐడి ఎంక్వైరీ అన్నీ చెప్తాను. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, వెన్ ఐ గివ్ అ వర్డ్ ఐ వాంట్ టు టేక్ ఎ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. నేను నా మాటకు నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. లా అండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు. నా దగ్గర ఏముందంటే ఇది విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. అది సిఐడికి మించి ఉండాలా, లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ, ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు. అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం, సిఐడి దాటి వెళ్ళాలా. ఎందుకంటే అసలు టోటల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి, ఇది చాలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి. డీజిల్ అదే చెప్తున్నాను, అది మీకు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది చెప్తాను కదా. డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి చాలా సునిశ్చితమైన పరిశోధన జరగాలి దీని మీద. దాంట్లో ఉన్నాను. స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా దాని రెజ్యూమేషన్ ఉంది, డైరెక్టర్ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు. ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్లో ఉంది. స్టేట్ కంట్రోల్ పోర్టు, స్టేట్ సంబంధించిన పోర్టు అధికారులు ఒకరు ఉన్నారు. నేను వాళ్ళు కూడా మేము మీకు అదే చెప్తున్నాను కదా. అంటే నన్ను మీకు ఎందుకు ఇంత మొత్తుకున్నాను వచ్చి, నన్ను రాకుండా చేయడానికి ఇంకా నాకు విసుగొచ్చి ఇక నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదని. ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ, దీన్ని అంటే ఎంత కుళ్ళు పట్టేస్తుందో ఈ వ్యవస్థకి, పర్టికులర్ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీని ప్రక్షాళన జరగాలని కోరుకుంటూ. అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్. అది వాళ్ళకి పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్ స్టాండర్డ్ రైస్ పంపిస్తున్నారు. గతంలో లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లో వేస్తారని మీరు గతంలో నినాదం తీసుకున్నారు. అదేమన్నా ఇప్పుడు ఎందుకంటే ఈ రైస్ 90% ఇష్యూ నాకు ఇది బాగా తెలుసు అండి. ఇది తినని బియ్యం. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో ఇది నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగే తీసుకెళ్తాను. కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది. చెప్పండి సార్, ఆ రూల్ మీరు చెప్పండి. మనం ఇందా పొద్దున మాట్లాడుకుంది. ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన ఆబ్లిగేషన్ ఉంది. మనం ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక